నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బోల్డ్ అంత హైప్, ఆందోళనలు, అలకలు, డిమాండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ని అనౌన్స్ చేసింది. 55 మందితో తొలి లిస్టుని అనౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్ట్రాటజీ అనుసరించింది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే. సో చాలా 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 ఎదురుచూపులు, హైప్లు, డిమాండ్లు, అల్టిమేటాలు, వీటన్నిటి తర్వాత ఫస్ట్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది 55 మందితో. సో ఆ సామాజిక కూర్పు ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసినటువంటి తొలి జాబితా పెద్దగా ఎక్సైటింగ్గా లేదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆ లిస్టులో ఉన్నటువంటి ఒక 5-6 మంది లేదా 55 మందిలో ఒక 10 మంది అగ్రశ్రేణి నాయకులు మినహా మిగతా ఎవరు కూడా ఊహించి వీళ్ళకు టికెట్ వస్తుంది, వీళ్ళు గెలుస్తారు అనేటువంటి, అంటే లైమ్ లైట్లో లేనటువంటి వాళ్ళతోటి మొదటి జాబితాని సిద్ధం చేశారు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దానిలో ఈ మొదటి 55లో ఒక మేరకు సామాజిక న్యాయాన్ని పాటించినట్టుగా కనబడతాం. ఒక 12 మంది బీసీలకి, అదేవిధంగా 12 ఎస్సీ సీట్లను. ఎస్సీ సీట్లు అంటేనేమో ఆబ్వియస్గా ఇవ్వాల్సినటువంటి స్థానాలే కాబట్టి ఆ స్థానాలు, ఒక 2-3 ఎస్టీ స్థానాలు, ఒక 3 బీసీ మూడు మైనారిటీలకు ఇట్లా ఇచ్చుకుంటూ ఒక రకంగా మొదటి లిస్టులో మేము సామాజిక సమతుల్యానికి కట్టుబడి ఉన్నాము అనేటువంటి సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినారు. నెంబర్ ఎక్కువ ఉంది మాత్రం రెడ్డికే ఉంది. అయినప్పటికీ కూడా 18 స్థానాలు, 55లో 18 స్థానాలు రెడ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడతాం. అయితే అఫ్కోర్స్ మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో లేదా ఓవరాల్ తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గం అనేది ఒక బలమైనటువంటి ఆధిపత్య సామాజిక వర్గం. దానిలో ఎటువంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా 40 మంది రెడ్లకు సీట్లు ఇచ్చింది. నేను అనుకోవడం అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ సామాజిక స్వభావం కూడా అది, తెలంగాణ రాజకీయ స్వభావం, సామాజిక స్వభావం అది కాదు. సామాజిక స్వభావం పరంగా ఇవ్వాలని అనుకుంటే బీసీలకు 40 స్థానాలు ఇవ్వాలి. కానీ అటువంటి వాతావరణం రాజకీయాలలో లేదు కాబట్టి ఇప్పటివరకు ఇచ్చినటువంటి దానిలో ఒక 18 స్థానాలు, అంటే సగం స్థానాలలో 18 అని అంటే పూర్తి స్థానాలలో దాదాపుగా 20-40 స్థానాలకు, వాళ్ళు కూడా 38-40 స్థానాల మధ్యలో రెడ్లకు ఇచ్చేటువంటి అవకాశం ఇప్పటికైతే కనబడతాం. రెండవది కుటుంబాలుగా ఇచ్చినటువంటిది కూడా కనబడతాం. అంటే మనకు కుటుంబ పాలన అని అంటుంటారు కదా, అందులో వీళ్ళు ఉదయపూర్ డిక్లరేషన్లో కూడా పెట్టుకున్నది అదే, కుటుంబంలో ఒక వ్యక్తికే సీట్ ఇస్తాము అనేది. అంటే కాంగ్రెస్ పార్టీలో కుటుంబానికి ఒక వ్యక్తి అని అంటే ఒక సోనియా గాంధీకే ఇవ్వాలి, లేదా ఒక రాహుల్ గాంధీకే ఇవ్వాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అటువంటి కఠినమైన నిబంధన అనేటువంటిది పనికిరాదు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే మైనంపల్లి కుటుంబంలో 2 సీట్లు ఇచ్చారు. అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో 2 సభ్యులు అయితే 2 సీట్లు ఇచ్చారు. అంటే ఇట్లా చూసుకుంటూ పోతుంటే జానారెడ్డి గారు రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళ కొడుక్కి ఉద్యోగం ఇచ్చారు. సో ఇట్లా అనేక చోట్ల వాళ్ళు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు. రెండవది వెలుమల పార్టీ అనేటువంటిది టీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని, వీళ్ళ దానిలో కూడా 9-8 వెలుమలకు స్థానాలు ఇచ్చినారు. ఇంకా కరీంనగర్ లాంటి జిల్లాలో ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థానాలు ప్రకటించలే, అక్కడ ఇంకా యాడ్ అయ్యేటువంటి అవకాశం. అంటే ఓవరాల్గా చూస్తే ఇదేదో పాత్ బ్రేకింగ్ లాగా, ఒక న్యూ వేవ్ లాగా ఎక్కడ కనబడలేదు. ఇంకా కీలకమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో గత 2 నెలలు లేదా 6 నెలల క్రితం నుంచి పార్టీలు మారినటువంటి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. దాదాపు 12 మంది కొత్తగా ఆ పార్టీలో చేరినటువంటి వాళ్ళు, దానిలో ఒక 5 బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, దానిలో ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పటివరకు మహబూబ్నగర్లోనైతే పూర్తిగా వలస వచ్చిన నేతలతో, మహబూబ్నగర్ వలస జిల్లా అని విన్నాం కానీ మరీ ఇట్లా వలస వచ్చిన రాజకీయ నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ నిండిపోతుంది అనుకొని ఊహించలేదు. అక్కడ స్థానికంగా ఉండి కాంగ్రెస్లో ఉండి 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో అట్టి పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి కొత్త వాళ్ళందరితోటి ఒక 5 స్థానాలు 4 స్థానాలని కొత్త ఒక రేవంత్ రెడ్డి బహుశా ఆయన కూడా వలస వచ్చినాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కొడంగల్ నుంచి మొదలుపెట్టి ప్రతి చోట బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చినారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేసినట్టుగా కనబడతా ఉంది. నీలిమ మనం సనత్ నగర్లో చూసుకున్నట్లయితే, అంటే ఒక మాస్గా పొలిటికల్ సినారియోలో లేని ఒక డిఫరెంట్ బ్రీడ్కి సంబంధించి డిఫరెంట్ ఇంటలెక్చువల్ దీనిలో ఉన్నటువంటి, లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ వైఫ్ కాబట్టి
పవన్ ఖేరా వైఫ్ కాబట్టి ఇచ్చినట్టే కనబడుతుంది. ఇట్లా ఎక్కడెక్కడైతే వాళ్ళు అవలీలగా ఇవ్వగలుగుతారో, ఈజీ ఇవ్వగలుగుతారో, లేదా ఎక్కడెక్కడైతే కొంత చాలామంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి మాట నెగ్గలేదు, కానీ ఇప్పుడున్నటువంటి సీట్ల పంపిణీ చూస్తే రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైనటువంటి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చుకున్నాడు. తనకు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఇంకా వెయిటింగ్ లిస్ట్లో పెట్టినాడు. ప్రతికూలమని కాదు, పోటీకి సంబంధించినంతవరకు. ఇవాళ కూడా ఇప్పటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినారు, ఎమ్మెల్యే ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ ఉన్నారు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఇచ్చారు. సో బహుశా ఎమ్మెల్యేగా ముగ్గురు ఎంపీలను రంగంలోకి దించినారు. అయితే చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే బీసీ వాయిస్ అనేటువంటిది టోటల్గా జీరో ఇప్పుడు ఇచ్చినటువంటి సీట్లలో. అంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ వాయిస్ అని అంటే నిన్నటి వరకు వినబడుతుంది, ఇవాళ వరకు వినబడుతుంది పొన్నాల లక్ష్మి అని బయటికి పంపించారు. అది కూడా చాలా అన్సెరమోనియస్గా పంపించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశించడం, తొందరపడడం వాస్తవమే, కాదనలేము. 80 సంవత్సరాల వయసులో అంత తొందరపడాల్సిన అవసరం లేకుండా. కానీ దానికి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయినటువంటి పద్ధతి చాలామంది నొప్పించింది, ముఖ్యంగా బీసీలని. అంటే ఆయన మాట్లాడిన పద్ధతి, ధోరణి, మాటలు, అటువంటి మాటలు మాట్లాడి చచ్చిపోయేటోడు, ఇట్లాంటివన్నీ చాలా చీప్ లెవెల్లో, పిచ్చోడని, చచ్చిపోయినోడని, ఓడిపోయినోడని. ఇప్పుడు ఇచ్చిన లిస్టులో ఓడిపోయిన వాళ్ళు లేరా? ఓడిపోయిన వాళ్ళు 2 సార్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో. జానారెడ్డి గారు ఎప్పుడు ఓడిపోయినటువంటి మనిషే. ఆయనకు మళ్ళీ టికెట్ వాళ్ళ ఇంట్లోనే మళ్ళీ ఇంకో కుటుంబం ఇంకొకరికి టికెట్ ఇచ్చారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే కాంగ్రెస్ని అంటిపెట్టుకొని పోరాటాలు చేస్తూ లేకపోతే కాంగ్రెస్ తోటి సేల్ అయినటువంటి వాళ్ళు, మధు యాష్కి ఉన్నాడు, టికెట్ పెండింగ్లో ఉంది. కొండా సురేఖ గారు ఉన్నారు, టికెట్ ఇప్పటివరకు పెండింగ్లో ఉంది. పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని ఫోర్ ఫ్రంట్లో నడిపినాడు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి వెనకలో ఉన్నాడు. ఎవరు వెనకలో ఉన్నాడు? అది కూడా సమైక్యవాదుల వెనకలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు వెనకలో ఉన్నాడు. ఎవరైతే రాజయ్య వరంగల్ నుంచి, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, అప్పుడున్నటువంటి బలరాం నాయక్, వీళ్ళంతా, మధు యాష్కి, వీళ్ళందరూ ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు కదా. మరి వీళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు? వీళ్ళు సెకండ్ లిస్ట్లోకి ఎందుకు వచ్చినారు? ఉన్నారా లేదా? ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు, ఆయనను కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టినారు. అంటే వీళ్ళందరూ తెలంగాణలో ఉన్న టాప్ బీసీ నాయకులు అని చెప్పుకోవచ్చు. వి హనుమంతరావు సరే పాత కాపు అయినప్పటికీ కూడా ఆయన వెనుక అసలు ఆయనకు టికెట్ ఇస్తారో లేదో కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వలేము, ఇవ్వకపోవచ్చు కూడా. ఇక ఇదొక ఇది అంటే ఒక 7 నుంచి 10 మంది టాప్. బాలలక్ష్మి అని స్టూడెంట్ యూనియన్ లీడర్, స్టూడెంట్ జేఏసీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి మహిళా నాయకురాలు, బీసీ నాయకురాలు. అమ్మాయి అంటే ఉద్యమంలో అట్లాగే పనిచేసింది. ఈవెన్ లాస్ట్ 10 years నుంచి కూడా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా గట్టిగా గల్లం వినిపించుకుంటూ, చాలా అగ్రెసివ్గా వండుకుంటూ, గ్రౌండ్ లెవెల్లో అక్కడ స్థానికంగా జనగామలో వండుకుంటూ ఆమెకు అవకాశం లేదు. మందాల లక్ష్మి అయిపోగానే ఆమెకే ఇస్తారని అన్నారు. ఎగ్జాక్ట్లీ. మనకి బెల్లంపల్లి ఆదిలాబాద్ నుంచి భాస్కర్ ఇప్పటి వరకు అసలు ఆయన కన్సిడర్ చేస్తున్నట్టు కూడా లేదు. అక్కడ 2 సీట్లు బహుశా మరి చెన్నూరు డిక్లేర్ చేయకపోతే అక్కడ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందో లేదో చూడాలి. అట్లా ఓయూజేఏసీ లీడర్లు చాలా కాలము బీఆర్ఎస్కి వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడినారు. మానవతరాయ్ అయితే అసలు మొదట ఉద్యమం ఉస్మానియాలో మొదలైనప్పటి నుంచి ఢిల్లీకి వెళ్ళి పాదయాత్రలు చేసి అంటే చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి, దూకుడుగా ఉండేటువంటి నాయకుడు. ఆయన ఏమైనాడో అడ్రస్ లేదు. పిడమర్తి రవి గారిని తీసుకుపోయినారు. పిడమర్తి రవిని అంతకుముందు ఎమ్మెల్యేగా ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసి ఇవన్నీ చేసింది. సరే, ఆయన నిజానికి తనకు రాజకీయ అస్తిత్వం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయినాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకొని పోయినాడు. ఆయన సీట్ను ఇప్పటివరకు ఖరారు చేసినటువంటి దాఖలా లేదు. పొంగులేటికే ఇవ్వలేదు. సరే, పొంగులేటి కంటే ఆయన ఏదో దీనిలో ఆయనకు వస్తుంది, ఇవ్వకుండా ఉండేటువంటి ఆస్కారం లేదు. కానీ ఎవరైతే స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ తెలంగాణ లాగా ఉన్నారో, ఇందాక చెప్పిన విద్యార్థి నాయకులందరూ కూడా, వీళ్ళెవరికి సీట్ లేదు. వీళ్ళని పక్కన పెడదాం. వీళ్ళకి ఈ 12 మందికి పక్కన పెట్టి కొత్తగా నినాయకం మొన్న వచ్చిన 12 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. సరే ఫైన్, వాళ్ళు గెలుపు గుర్రాలని అనుకుందాం, వాళ్ళు గెలుస్తారని అనుకుందాం, అది అట్లా ఉంచండి.
బీసీలకు 12 సీట్లు ఇచ్చినామని చెప్తున్నారు ఇప్పుడు. అవును. ఇప్పుడు ఇచ్చిన జాబితాలో బీసీలకు ఇచ్చిన 12 సీట్లలో మనం ఒక మొదటి వరుసలో విడతలో కొన్ని వీడియోలలో చెప్పాము. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే బీసీల పేరుతోటి ఒక నాటకం ఆడుతుంటుంది. బీసీలకు 12 సీట్లలో 6 సీట్లు వాళ్ళే కాదు ఎవరు పోటీ చేసినా గెలవని స్థానాల్లో ఇస్తుందని మనం గతంలో చెప్పుకున్నాం. అవును. ఇవాళ మీరు తీసి చూడండి ఒకసారి, చార్మినారు, యాకత్పుర, చాంద్రాయనగుట్టలో బీసీ గెలుస్తారా? యాకుత్పురాలో బీసీ గెలిచే అవకాశం ఉంటుందా? ఇటువంటి స్థానాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీల జాబితా కింద బీసీల కింద హైదరాబాద్లోనే 6 బీసీలకు ఇచ్చినారు. దానిలో అసలే ఈ ఏమాత్రం కూడా డిపాజిట్లు కూడా రానటువంటి స్థానాలలో బీసీలను లెక్క చూపించడానికి ఇక్కడ ఇచ్చినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాబితా అనేటువంటిది ఏదో హోరాహోరీ పోరాటానికి ఇస్తుంది అని అనుకునేటువంటి ఆస్కారం ఎంత మాత్రం లేదు. వీళ్ళల్లో ఇప్పటివరకు ఇచ్చినటువంటి వాళ్ళలో శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, బట్టి విక్రమార్క, లేదా ఈ 3 రెడ్లు, ఈ పెద్ద రెడ్లు 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వాళ్ళు 3, ఉత్తమ్ కుమార్ గారి వైఫ్, అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, వీళ్ళు తప్ప ఏదో గట్టి పోటీ ఇచ్చేటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జాబితా విడుదలైనటువంటి మరుక్షణంలోనే మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి దానిలో లేదు. ఇది మొదటిది. రెండవది, చాలా చోట్ల ఈ ఎవరికైతే ఇప్పుడు సీట్స్ డిక్లేర్ చేసినారో అక్కడ ఆల్రెడీ అసమ్మతి స్టార్ట్ అయింది. అసలు వీళ్ళని తీసుకోవడంలోనే చాలా పెద్ద ఎత్తున అసమ్మతి స్టార్ట్ అయింది. నాగర్ కర్నూలు స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోకూడదని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారిని చేర్చుకోకూడదని చాలా కాలంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు గొడవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి టికెట్లు కూడా ఇచ్చేశారు. ఆయన ఎమ్మెల్సీ ఉండే వాళ్ళ అబ్బాయికి ఇచ్చినట్టున్నారు. అట్లాగే అక్కడ నాగం జనార్దన్ రెడ్డి ఆశించినటువంటి స్థానం అది. నాగం జనార్దన్ రెడ్డి ఇంత లేదైనా కూడా ఒక 25-30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. చాలా బలమైనటువంటి నాయకుడు, బలమైనటువంటి పరపతి ఉన్నటువంటి నాయకుడు. డాక్టర్గా కానీ ఆ తర్వాత మంత్రిగా, మిగతా మంత్రిగా కూడా చేశాడు. తెలంగాణ మూమెంట్లో పాపం చాలా దెబ్బలు తిన్నటువంటి మంత్రిగా కూడా ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పిల్లలు చాలా అల్లరి చేసినారు. సో అంటే తెలంగాణ వాదాన్ని విడవకుండా ఉన్నాడు. దానికంటే ముఖ్యంగా మనం నారాయణ జనార్దన్ రెడ్డి గురించి, సరే తెలుగుదేశంలో ఎట్లా ఉన్నప్పటికీ కాంగ్రెస్లో మిగతా దానిలో ఎట్లా ఇవన్నీ బీఆర్ఎస్కి పోయినాడు, ఆయన బీజేపీలోకి పోయినాడు, కాంగ్రెస్ అన్ని చోట్లకి తిరిగినాడు. ఇప్పుడు ఆయనకు వేరే దారి కూడా లేదు. అది ఇప్పుడు అయితే ఇక్కడ తిరుగుబాటు చేసి మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసుకోవడమా లేకపోతే ఇండిపెండెంట్ చేయడమా? ఎందుకంటే బీజేపీ ఎట్లా టికెట్ ఇచ్చే అవకాశం. సో ఇట్లా చాలామంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. రేపు ఎల్లుండి కల్లా ఆ అసంతృప్తి అంతా కూడా బయటపడుతుంది. ఇకపోతే బలమైన నాయకులకు టికెట్లు ఆపడం కూడా నేను అనుకోవడం, ఈ రాహుల్ గాంధీ 18వ తారీఖు నాడు వస్తున్నాడు, పాదయాత్ర ఉందని అంటున్నారు. బహుశా ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత, ఎందుకంటే వాళ్ళే నిలదీసేటువంటి ఆస్కారం ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు టికెట్లు ఆపిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు. మరి మధుయాష్కి అయినా కూడా, పొన్నం ప్రభాకర్ అయితే స్వయంగా మధుయాష్కి అయితే ప్రచార కమిటీ చైర్మన్ ఆయన. సో స్క్రీనింగ్ కమిటీలో కూడా ఉన్నారు. ఏదో ఒక అంతర్లీనంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి స్థానాలతోటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదో యుద్ధం చేయలేదు, గెలిచేటువంటి అవకాశం కూడా లేదు ఇవాళ ఇచ్చినటువంటి సీట్లను చూసినట్టు. ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో గతంలో అల్టిమేటాలు ఇచ్చారు, లేకుంటే అధిష్టానం దగ్గర వెళ్ళి ఆందోళన చేశారు, ఆ స్క్రీనింగ్ కమిటీ ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కూడా ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ ఒక్కటి కూడా లేదు అసలు. కమ్మ కమ్యూనిటీ, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రెండు వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు. ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాడు కాబట్టి, రేవంత్ రెడ్డి జెనెటికల్గా ఎట్లా ఉన్నప్పటికీ కూడా పొలిటికల్గా కమ్మ లీనియన్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, టీడీపీ లీనియన్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి కమ్మలకు సీట్లు వస్తాయనే ఒక భ్రమలో కమ్మ వాళ్ళు ఉన్నారు. కానీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు లేరు, నాయకులు కమ్మ వాళ్ళు లేరు. మీరు చెప్పండి, ఎవరికి ఇవ్వాలి కమ్మ వాళ్ళకి? ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఒక్క రేణుకా చౌదరి అవుట్డేటెడ్ లీడర్ అండి. ఆమెకు తెలంగాణలో ఇవాళ నిన్న రాత్రి కనబడింది ఆమె ఎక్కడో టీవీలో. తెలంగాణ రాజకీయాలలో 10 సంవత్సరాల పాటు ఆమె లేదు. మిగతా వాళ్ళు చాలా ఆందోళనలు ఉన్నారు, పాదయాత్రలు చేసినారు, లేదా అసలు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కూడా అంటిముట్టనట్టుగానే ఉన్నారు రేణుకా చౌదరి.
ఎప్పుడైతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయో మళ్ళీ ఆ ఖమ్మం పోయినారు. కానీ వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్తగా పోయినారు కాబట్టి ఒక కొత్త కమ్మ, ఒక ప్లెయిన్, ఒక మంచి పొలైట్ కమ్మ నాయకుడు అక్కడికి పోయినట్టు కనబడ్డది. కానీ ఎక్కడ ఇవ్వాలి? ఎవరున్నారు? పోనీ ఎవరు గెలవగలుగుతారు కమ్మ వాళ్ళు? ఒకటి, అసలు కమ్మ సామాజిక వర్గమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా రాజకీయాలు తీసుకొచ్చినటువంటి సామాజిక వర్గం. మరి మొత్తం చరిత్ర చూడండి. కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వాళ్ళకు సంబంధించి రాజీవ్ గాంధీల ప్రవర్తనను, వాళ్ళకు ఉన్నటువంటి తెలుగువారి పట్ల ఉన్నటువంటి చిన్న చూపును, వాళ్ళు చేసే ఆత్మగౌరవం అని ఎందుకు అన్నాడు? ఢిల్లీలో ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలుగు ఆత్మగౌరవం అని ఎందుకన్నారు? ఇటువంటి వాళ్ళు ఇవాళ ఏదో అవకాశం వచ్చింది కదా అని, లేదో చంద్రబాబు నాయుడుకి ఏదో రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడు, రేవంత్ రెడ్డి సిబిఐ ఆఫీసర్ అయ్యి ఆయన విడుదల చేస్తాడు అన్న లెవెల్లో కమ్మవాళ్ళు ఊహించుకుంటే అది మనం ఇవ్వలే ఏం చేయాలి. అదే వాళ్ళు పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా కమ్మలకు ఎక్కువ సీట్లు ఇచ్చింది టీఆర్ఎస్ఏ. రేపు మొత్తం లిస్టు ఫుల్ జాబితా వచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ఏ కమ్మ వాళ్ళకి ఎక్కువ స్థానాలు ఇచ్చినటువంటి పార్టీగా ఉంటుంది. ఇదంతా కూడా కేవలం ఒత్తిడి పెట్టే రాజకీయాల కోసము రేణుకా చౌదరిలో లేకపోతే ఆమె అనుచరులో లేదా అటువంటి కుల పెద్దలో చేసినటువంటి నాటకం తప్ప వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుసు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కమ్మ పప్పులు ఉడకవు. అది కాంగ్రెస్ పార్టీ, రెడ్డి కాంగ్రెస్ అనేటువంటిది చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇది. అది మనం చెప్పక్కర్లేదు. నిన్న పొన్నా లక్ష్మి కూడా చెప్తున్నాడు. బహుశా రేపు మాపో పొన్నం ప్రభాకర్ కూడా చెప్తాడు. లేదా ఇంకొక 4 రోజులు ఆగితే ఇంకొక ముదిరాజు లీడరో ఇంకో యాదవ్ లీడరో కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తోటి కమ్మలు సేల్ అవుతారని నేను అనుకోవడం. తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఇవ్వలేదు ఇందులో టికెట్. ఫస్ట్ లిస్ట్లో రాలేదు అంటే అక్కడ ఏదైనా మళ్ళీ లెఫ్ట్ పార్టీలా లేకుంటే పొంగులేటి తుమ్మలకి మధ్యలో ఇంకా అక్కడ క్లాషెస్ ఉన్నాయా డిసైడ్ చేసుకోలేకపోయారు అసలు. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక అది బహుశా ఎత్తుగడ కూడా ఉండొచ్చు, దూరంతో పోతుంది. నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల ప్రకారం రాహుల్ గాంధీ గారు స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడినారు అని వార్తలు చూసినాము. వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టంగా అధిష్టాన వర్గానికి అప్పగించాను. నేను పాలేరు, బహుశా ఆయన పాలేరు అనేది ఆయన మైండ్లో ఉండొచ్చు. ఎందుకంటే పాలేరు నిజంగా కూడా ఒక పెద్ద బై ఎలక్షన్లో సానుభూతి ఉన్న బై ఎలక్షన్లో కూడా ఈయన గెలుచుకురాగలిగిన టీఆర్ఎస్కి. సరే అనుకో, ఆ తర్వాత కారణాలు ఏదైనప్పటికీ కూడా ఆయనని నిర్లక్ష్యం చేయడం అనేది జరిగిందన్నమాట వాస్తవం. ఆ నిర్లక్ష్యం చేసినామని మళ్ళీ గ్రహించి ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇచ్చినటువంటి మాట కూడా వాస్తవం. సరే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకు మళ్ళీ పాలేరు నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఉండింది. కానీ పువ్వాడ అజయ్ని దెబ్బతీయాలంటే లేదా ఖమ్మంలో ఖచ్చితంగా గెలవాలి ఖమ్మం పట్టణంలో అని అనుకుంటే ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఖమ్మం తీసుకురావాలి. పువ్వాడ అజయ్ కంటే నిజానికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే చాలామంది కమ్మ సామాజిక వర్గంలో కొంత పరపతి ఉన్నటువంటి నాయకుడు, పరిచయాలు ఉన్నటువంటి నాయకుడు, సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి బహుశా కాంగ్రెస్ అధిష్టాన వర్గం తుమ్మలని ఖమ్మం నుంచి పోటీ చేయమని అడుగుతున్నట్టుగా ఉంది. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంతకుముందు కూడా ఆ కాన్స్టిట్యున్సీ తనకు చాలా పరిచయం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఆయన ఎక్కువ పనిచేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి పాలేరుకు ఆయనకు పెద్ద అభ్యంతరం కూడా ఉండకపోవచ్చు. ఆయనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఆయన బహుశా ఖమ్మం కొత్తగూడెం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ కొత్తగూడెం ఖమ్మం అనేటువంటి దాంట్లో కొత్తగూడెం సిపిఐకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి మిత్రపక్షాల దాంట్లో ఒకవేళ కొత్తగూడెం కనుక అయితే పొంగులేటిని పాలేరు వెళ్ళమని అడగవచ్చు. నేను అంచనా వేస్తున్నా దాన్ని బట్టి. లేదు సిపిఐతో పొత్తుండదు లేదా సిపిఐని వేరే చోట అకామిడేట్ చేస్తారని అనుకుంటే పొంగులేటిని కొత్తగూడెం పంపేటువంటి అవకాశం కానీ లేదా ఖమ్మం నుంచి పొంగులేటికి ఇచ్చి కొత్తగూడెంకి తుమ్మల నాగేశ్వరరావు గారిని పంపేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇది కేవలం అక్కడ సిపిఐ-సిపిఎంతో సీట్ల సర్దుబాటు నడుస్తుంది కాబట్టి ఆ సీట్ల సర్దుబాటు జరిగేంత వరకు వాళ్ళని ఆపేటువంటి అవకాశం ఉంది. ఆ ఇద్దరికి సీట్లు ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్లస్ ఆయన అనుచరులకు ఒకరికో ఇద్దరికో, ఎందుకంటే అక్కడ అన్ని సీట్లు ఆపారు, మీరు గమనించండి. ఎస్టీ సీట్లు 5 ఏమో ఉన్నాయి, 4-5 సీట్లను కూడా అక్కడ ఆపారు. ఎస్సీ సీట్లను కూడా ఆపారు. ఒక బట్టి విక్రమార్క తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ఇంకా అనౌన్స్ చేయలేదు. అక్కడ ఓవరాల్గా 2-3 సీట్లను అనౌన్స్ చేసినట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరి మీదనే ఖమ్మం వరకు డిసిషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను.
లెఫ్ట్ పార్టీలకు సంబంధించి 115 స్థానాలకి బీఆర్ఎస్ అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ ఒక మాట అన్నారు, లిస్ట్ ఇచ్చేసిన తర్వాత లెఫ్ట్తో పొత్తెక్కడిది అనే మాట. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉంటుందా, లేకుంటే నిజంగా వాళ్ళు 5 స్థానాలు అడుగుతున్నారు రెండు పార్టీలు వామపక్షాలు, 5 కాకపోయినా కనీసం 2 ఇస్తారా, లేకుంటే దాన్ని కూడా లేదు అంటారా? పాపం వామపక్షాల పరిస్థితి ఎట్లుందంటే పైకి ఏదో మేకపోతు గాంభీర్యంగా 10 స్థానాలు 5 ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావుతో 40 ఏళ్ల క్రితం నుంచి కూడా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అటువంటి దశకు వచ్చేసినాయి. వాళ్ళు డిమాండ్ చేయడము, మేము మా బలం ఎంత ఉంది, మాకు అన్ని చోట్ల ఇన్ని చోట్ల అన్నారు. చివరికి 1-2 సీట్లు ఇచ్చిన మనం చాలా సందర్భాల్లో గమనించాం. బీఆర్ఎస్ దగ్గర ఒక్క సీట్ ఇచ్చినా కూడా సరిపోతుందన్న స్థాయికి వచ్చినారు. కాబట్టి ఇప్పుడు అంతగా పట్టుబట్టేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండవది, 2 స్థానాలు బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా 2 స్థానాలు చెరో 2 స్థానాలకు ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుంది కూడా. ఎందుకంటే కొద్ది గొప్ప లెఫ్ట్ పార్టీలకు ఒక 10-20 కాన్స్టిట్యున్సీలలోనైనా 5,000 ఓట్ల వరకైనా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్ పార్టీలు ఒకటి చెప్పి ఒకటి చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నేను అనుకోవడము, ఖమ్మంలో, నల్గొండలో ఈ 2 చోట్ల కొన్ని సీట్లు ఆపిపెట్టినారు వాళ్ళు. బహుశా అక్కడేమైనా వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మనకైతే ఇప్పుడు కనబడతా ఉంది. ఇవాళ రేపట్లో బహుశా 2-3 రోజులలో అది కొలిక్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.